సీనియర్ నాయకులు గౌరవనీయులు జైపాల్ రెడ్డి గారికి, గౌరవ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారికి, మన మాజీ టిఎస్ఎంఐడిసి చైర్మన్ తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ మాణిక్యమన్న గారికి, అదేవిధంగా మా గీతమ్మ గారు, శ్రేయారెడ్డి గారు, మా మొయిజ్ ఖాన్ గారు, బాలరెడ్డి గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, చాలా మంది ఉన్నారు. ఇక పేర్లు పరిశాన్ ఎందుకు కానీ వేదిక మీద ఉన్న పెద్దలకు, మా మాజీ శాసనసభ్యులు, మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంను సభ్యత్వ నమోదును పర్యవేక్షిస్తున్నటువంటి మన మెదక్ మాజీ ఎమ్మెల్యే పటోళ్ల శశిధర్ రెడ్డి గారు, మన టిఎన్జిఓ మాజీ అధ్యక్షులు మిత్రులు రాజేందర్ గారు, గౌరవ సర్పంచులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రోగ్రాం ఏంది అసలు? 3 అంశాలు మాట్లాడుకుందాం. టైం ఉన్నదా? ఆకలి అవుతుందా? పక్కా కదా? ఇస్తారా? రైట్. నడిమిట్లో పోయేది లేదు కదా? రైట్. మీకు ఎంతసేపు మాట్లాడమంటే అంతసేపు మాట్లాడతా. ఓకే, 3 భాగాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు పని ఎస్ఐఆర్ ఏంది? ఎస్ఐఆర్ ఏంది అసలు? దీని పంచాయతీ ఏంది? దీని కథ ఏంది? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్. ఇది ప్రతి 20 ఏళ్లకు ఒకసారి జరగాలని భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డది. 2002లో ఎస్ఐఆర్ ప్రోగ్రాం జరిగింది. మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ అయింది. అందుకే మీరు ఏమంటున్నారు? 2002లో నీకు ఓటు ఉందా? 2002లో ప్రకారం ఫ్యామిలీ గ్రూపింగ్ చేయండి మాట్లాడితే 2002 అంటారు. ఎందుకు అంటే గతంలో 2002లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది కనుక అప్పుడు బరాబర్ ఓటు ఉన్నదంటే ఇప్పుడు ఏం చూడవలసిన అవసరం లేదు. ఆ ఓటును యథావిధిగా కొనసాగించవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి ఓట్లు, ఆ తర్వాత 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కానీ, ఆ తర్వాత బతికొచ్చిన వాళ్ళు కానీ, వాటిని ఫ్యామిలీ గ్రూపింగ్ అంటే వాళ్ళ నాయనదో, నా అమ్మదో, నాయనమ్మదో, తాతదో వాళ్ళ ఓటు ఏదైనా గ్రూపింగ్ ఉంటే ఆ ఓటు కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మీ అందరికీ అప్లికేషన్ ఫామ్లు వచ్చినాయి. ఇంటికి 2 మనిషి ఓటర్కు 2 దరఖాస్తులు ఇచ్చినారు, ఎన్యూమరేషన్ ఫామ్స్. చాలా మంది అవి దగ్గర పెట్టుకున్నారు కానీ నింపుతలేరు, ఇస్తలేరు వాపస్. ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే దరఖాస్తు నింపలేదంటే మీ ఓటు పోయినట్టే. దరఖాస్తు నింపి మీ అంగన్వాడీ టీచర్కు, మీ బూత్ లెవెల్ ఆఫీసర్కు మీరు తిరిగి ఇవ్వలేదంటే మీ ఓటు గోవిందా. అంటే ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తు నింపాలి. సపోజ్ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటేసిండ్రు మీరు. అరే నేను మొన్ననే ఓటేసిన నారాయణఖేడ్ మున్సిపాలిటీలా, ఈ దరఖాస్తు ఎందుకు? నేను ఇప్పటికీ 40 సార్లు 30 సార్లు ఓటేసిన, ఎమ్మెల్యే ఎలక్షన్లు వేసిన, ఎంపీ ఎలక్షన్లు వేసిన, మొన్న కౌన్సిలర్ సాబ్కి వేసిన, ఇంకా కొత్తగా ఓటేసేదేంది, కొత్తగా దరఖాస్తు ఇచ్చేదేంది అని కొంతమంది అంటుంటారు ఓటర్లు మీ దగ్గర పోయినప్పుడు. నువ్వు మొన్న మున్సిపాలిటీలో ఓటేసినా ఇప్పుడు దరఖాస్తు ఇవ్వాల్సిందే. దరఖాస్తు ఇస్తేనే మీకు ఓటు ఉంటుంది తప్ప లేకపోతే నీ ఓటు తీసివేయబడుతుంది. ఎన్నిసార్లు ఓటేసినా, నిన్నగాక మొన్న ఓటేసినా ఇప్పుడు దరఖాస్తు ఆ పోలింగ్ బూత్ ఆఫీసర్ ఇచ్చిన అప్లికేషన్ను నింపి వాపస్ ఇస్తేనే మీ ఓటు హక్కు మీకు ఉంటుంది. ఇందులో బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా? బిఎల్ఏలు చేయలేపురు చూస్తాం. ప్రతి బూత్కి ఒకరిని పెట్టమన్నాం. భూపాలరెడ్డి సాబ్ పెట్టిండా? ఇద్దరిని, ఒకరినో ఇద్దరినో పెట్టమన్నా. మరి తక్కువ లేవడుతురు, వెనుకకున్నారు. ఓకే, సర్పంచులు కానీ, మాజీ సర్పంచులు కానీ, బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ
మీరే బాధ్యత చూపి జాగ్రత్తగా చెయ్యండి. ఒకవేళ ఈ ఓట్లు మనం ఆ దరఖాస్తులు నింపి ఇవ్వకపోతే మనకే నష్టం అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ అభిమానులు ఉంటారు, భూపాల్ రెడ్డి అభిమానులు ఉంటారు, మీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ అభిమానులు ఉంటారు. మరి వాళ్ళ అప్లికేషన్ నింపి ఇస్తేనే వాళ్ళకు ఓటు హక్కు ఉంటుంది కదా. రేపు ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది, నువ్వు ఏదైనా అదృష్టం బాగాలేక 3 ఓట్లతో ఓడిపోయినావు అనుకో, అప్పుడు నువ్వు